నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ అండ్ లైఫ్ కోచ్ రాజేష్ గారు ఉన్నారు. మరి సార్తో మాట్లాడేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, యాక్చువల్గా ఈరోజు నేను మన యువత వెనకబడింది అని మాట్లాడుకోవాలా, లేకుంటే మిగతా కంట్రీస్లోని యువత ఎంత అడ్వాంటేజ్డ్గా వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వాళ్ళని చూస్తుంటే మన యువత ఇంకా వెనకబడ్డారని అనుకోవాలనిపిస్తుంది. ఎందుకు అంటే నేను ఇది మన యువతను తక్కువ చేసి మాట్లాడాలని అనుకోవట్లేదు. ఇప్పుడున్న జనరేషన్లో ఏమైపోతుంది అంటే ప్రతి దాన్ని కూడా పోస్ట్ పోన్ చేయడం. లైక్ ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు, వాడు హోంవర్క్ విషయంలో ఇప్పుడు రాసేదేదో నేను మార్నింగ్ లేచి రాసుకుంటా అని వాడు పోస్ట్ పోన్ చేస్తాడు. ఒక కాలేజ్ స్టూడెంట్ ఉన్నాడు, సరే రేపు వెళ్లాల్సింది ఏంటో నేను చూసుకునే బదులు ఇప్పుడు పడుకుంటా, ఇప్పుడు కాసేపు ఆడుకుంటా, లేకుంటే ఒక ఫోన్ చూసుకుంటా, మార్నింగ్ చూసుకుందాం వెళ్ళేటప్పుడు. ఒక జాబ్ చేసే పర్సన్ ఉన్నాడు, రేపటి సంగతి ఏంటి అని పక్కన పెట్టి ఈరోజు జాబ్ అయిపోయింది, సో ఇక్కడి నుంచి నేను ఇప్పుడు ప్రశాంతంగా ఉందాం, మిగిలిన సంగతి పొద్దున్నే లేచి చూద్దాం. సో దీంట్లో ఆలోచిస్తుంటే ఏమవుతుంది అంటే పోస్ట్ పోన్ చెయ్యడం వల్ల ఏదైతే మనం బద్ధకం అని చెప్పుకుంటామో తెలుగులో అర్థమయ్యేలా చెప్పాలి అంటే దీన్ని తగ్గించుకుంటే మనం దేన్నైనా సాధించవచ్చు అని అంటారు మన గురువులు. మరి అలాంటప్పుడు ఈ బద్ధకాన్ని నుంచి వాళ్ళు ఎలా బయటపడాలి? ఒకవేళ నిజమే వాళ్ళకి ఎంతో పట్టుదల ఉంది, మేము ఏదైనా సాధించాలి. ఒక స్టూడెంట్ని తీసుకుందాం, నేను ఖచ్చితంగా ఎగ్జామ్స్లో పాస్ అయిపోవాలి, నేను 10/10 కొట్టాలి అన్న తాపత్రయం లోపల ఉన్న తన మనసు ఇప్పుడు వద్దు రేపటి నుంచి మొదలు పెట్టు అని చెప్పి తన మైండ్ని మార్చుతూ ఉంటుంది. మరి అలాంటి సిచ్యువేషన్స్లో ఏం చేయాలి? తను ఎలా తన మైండ్ గ్రిప్లోకి తెచ్చుకోవాలి? అసలు ఈ పోస్ట్ పోన్ చేయడం వల్ల జరిగే అనర్థాలు ఏంటి? చాలా చక్కటి ప్రశ్న మేడం. అందరికీ మీరు అన్నట్టుగా అందలోపల ఇది ఎలా వస్తుంది అంటే ఇప్పుడు వీళ్ళలోపు వస్తుంది కాదు. అంటే ఒక చిన్న కొటేషన్ ఉండే, యథా రాజా తదా ప్రజ అని. అవును, తల్లిదండ్రులు చేసినట్టు పిల్లలు చేస్తారు. అమ్మకి ఏమైనా పని చెప్పిన ఇప్పుడు ఎందుకు లేరా తాత చేద్దాం అంటారు, అదే నేర్చుకుంటారు పిల్లలు. మళ్ళీ వీళ్ళే మాపోతుంటారు, మా పిల్లలు చదవట్లేదు చేయట్లేదు అని. ఫస్ట్ మార్పు అనేది మనతో స్టార్ట్ అవ్వాలి. ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా మనం చేయకుండా తనని చేయమంటే చేయలేరు. వాళ్ళు మనకు అనకపోయినా కానీ నువ్వు చేయనప్పుడు నాకు ఏం చెప్తున్నావు అని అనకపోయినా కానీ వాళ్ళు అదే పాటిస్తారు. సో బద్ధకం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. వచ్చే టైంకి రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్స్ ఉన్నాయి, నువ్వు చదవకుండా రేపు చదువు అంటే ఎగ్జామ్ దగ్గర వచ్చేస్తాయి, ఏదో రాస్తావు ఫెయిల్ అవుతావు. చదివిన వాళ్ళు పాస్ అవుతారు, నేర్చుకున్న వాళ్ళు పాస్ అవుతారు, నేర్చుకున్న వాళ్ళు ఫెయిల్ అవుతారు. నీ ఫెయిల్కి కారణం ఏంటి? నువ్వే పోస్ట్ పోన్ చేయడం. రేపు చదువుతావు ఎగ్జామ్స్ వచ్చేసినాయి, వెళ్ళిపోయినావు. అదే సినిమా థియేటర్కి వెళ్ళేటప్పుడు అట్లా పోస్ట్ పోన్ చేయలే. ఈరోజు సినిమాకి వెళ్ళినప్పుడు టికెట్ ముందుగానే తీసుకుంటారు, ఒక గంట ముందే వెళ్ళిపోయి అక్కడ వెయిట్ చేస్తారు. ఎందుకు? వాళ్ళకు ఆల్రెడీ ఫిక్స్ అయిపోతుంది. ఇక్కడ షో 9:30కి స్టార్ట్ అవుతుంది అంటే 9కి అక్కడ ఉంటారు, లేదా 8:30కే ఉంటుంది. ఇంకొందరు 8కే వెళ్తారు. ఎందుకు అట్లా అంటే ఈ రోజుల్లో బద్ధకం పోవాలంటే మెయిన్ ఇంటెన్షన్ ఇదే మేడం. ఫస్ట్ నువ్వు ఎంత ఇష్టపడుతున్నావు నీ లైఫ్ని. బద్ధకం అనే ఒక తుప్పు బట్టి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. సమయం వృధా, నీ పేరు ప్రత్యేకతలన్నీ నాశనం అయిపోతాయి. చేయాల్సిన పని ఈరోజు చేయాల్సింది రేపు చేస్తే, రేపు చేయాల్సింది ఎల్లుండి చేస్తే అలాగే కొనసాగుతూ ఉంటుంది. నీ సమయం మొత్తం వెళ్ళిపోతుంటుంది. నీ పైన ఇంటిగ్రిటీ క్రెడిబిలిటీ తగ్గిపోతుంది. నువ్వు ఏ పొజిషన్లో ఉన్నా సరే, నువ్వు బిజినెస్ మ్యాన్ అయినా, స్టూడెంట్ అయినా, ఎంప్లాయ్ అయినా, ఏదైనా ఎప్పటి పని అప్పుడు చేసే వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఈరోజు పని రేపు చేద్దాం, రేపు పని ఎల్లుండి చేద్దాం, ఇట్లా వాయిదాలు వేసే వాళ్ళకి వాళ్ళ సక్సెస్ కూడా వాయిదా పడిపోతూనే ఉంటుంది. ఇది వదిలేసుకోవాలి అంటే ఫస్ట్ ప్రతి ఒక్క లోపల ఒక సెల్ఫ్ డిఫైన్స్ రావాలి. అంటే లైక్ నేనేంటి ఇట్లా చేస్తున్నా, ఈరోజు పని ఈరోజు చేస్తే బాగుంటుంది కదా. ఒక కొటేషన్ అంటుంది కదా, ఆజ్ కర్ అభి కర్ అని ఒకటి అంటారు హిందీలో. ఈరోజు చేసే పని ఈరోజే చేయాలి, ఇప్పటి పని ఇప్పుడే చేయాలి, రేపటి పనికి ఈరోజే సిద్ధం అవ్వాలి. అప్పుడు చాలా రీఫ్రెష్మెంట్తో సంతోషంగా ఉంటారు. బద్ధకం అనేది అందరికీ ఈ రోజులో వస్తుంది. అంటే రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్క యూత్. ఇప్పుడు చేసి మాత్రం ఏం చేస్తాంలే. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇప్పుడు పెద్ద చదివి మనం పెద్ద కలెక్టర్ అయ్యి ఉందా, రేపు చదువుదాం ఎల్లుండి చదువుదాం, ఈరోజు రెస్ట్ తీసుకుందాం అంటే మన బాడీ చెప్పినప్పుడు మనం వింటే మనం బద్ధకం ఎక్కువ అయిపోతుంది. ఎందుకంటే మనం చెప్పినట్టు మన బాడీ వినాలి. కానీ ఈరోజు నువ్వు అలసిపోయినావు, బాగా కష్టపడ్డావు, రెస్ట్ తీసుకో అని మన బాడీ అంటే మన మనసు మనకు చెప్తూ ఉంటుంది. అవసరమా ఇప్పుడు అంత కష్టపడడం? అవసరమా ఇప్పుడు రేపటి పని ఈరోజు చేయడం అవసరమా? మాకు టైం వస్తుందిలే, టైం చాలా ఉందిలే అనే ఒక అపోహ ఉంటుంది కదా, ఒక ఊహ. ఎంతో టైం ఉందని అనుకుంటారు అందరూ. భూమి మీద ఎవరికైనా 24 hours
కానీ చాలామంది ఈరోజు యూత్ కావచ్చు, పిల్లలు కావచ్చు, చదువుకునే ఎవరైనా కావచ్చు, నాకు చాలా టైం ఉందిలే, ఎగ్జామ్స్ 1 monthకు ఉన్నాయి, ఇప్పటి నుంచి ఎందుకు అని పోస్ట్ పోన్ చేస్తారు. కానీ ఎవరైతే ఇప్పుడు ఒకేసారి కొండ మోసుకెళ్ళాలంటే కష్టం కదా, అవును, కొద్ది కొద్దిగా తీస్తూ ఉంటేనే ఆ కొండను కదిలించగలుగుతాం. మన లైఫ్లో కూడా ఏ విద్యార్థి కావచ్చు, యూత్ కావచ్చు, జాబ్ కొట్టాలన్నా ఏదా సక్సెస్ కావాలన్నా ఒకేసారి ఏది చేయలేరు. రోజు కొంత కొంత చేస్తుంటే సక్సెస్ అవుతారు. ఈ కొంత కొంత చేసే దగ్గర ఇట్లా నువ్వు పోస్ట్ పోన్ పెట్టుకొని ఈ రోజు కాకుండా రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, ఆల్లుండి చేద్దాం, ఇట్లా పోస్ట్ పోన్ చేస్తే అది అలవాటుగా మారుతుంది. ఎవరికైనా సరే మేడం, మీకైనా నాకైనా తన అలవాట్లే తన జీవితానికి మెట్లు. వాయిదా అనే అలవాటు ఉందనుకోండి, తన లైఫ్లో అన్నీ లాస్ అయిపోతాడు, సర్వం కోల్పోతాడు. ఎప్పటి పని అప్పుడు చేసేవాళ్ళు ఎక్కడికైనా ఎదగలుగుతారు. అంటే నీ అలవాట్లు ఎలా ఉన్నాయి, పోస్ట్ పోన్ అనే పిచ్చి ఉంటే మాత్రం కష్టం. అది వదిలేసుకోవాలి అంటే ఫస్ట్ ఎందుకు వచ్చావు. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది విలేజ్ నుంచి సిటీకి వస్తే చదువుకుందామని, ఫ్రెండ్స్ అనే సర్కిల్లో ఇప్పుడు ఏం చదువుతావులే తీసుకెళ్దాం అంటే వాళ్ళ సర్కిల్ ఎలా ఉంటే వాళ్ళు అలా తయారైపోతారు. అక్కడ నువ్వు ప్రతిఘటించాలి, నా లైఫ్ ఇది, నిన్ను చూసి వాళ్ళు ఇన్స్పైర్ కావాలి. కానీ వాళ్ళని చూసి నువ్వు అందరు సినిమాకి వెళ్తూ నేను సినిమాకి వెళ్తా, అందరు పడుకున్నది నేను పడుకుంటా, ఇప్పుడు ఎవరు చదువుకుంటున్నారు, అవసరమా చదవడం? ఈ రోజుల్లో చదవడానికి టైం ఉండదు, సోషల్ మీడియాకి టైం ఉంటుంది, సినిమాలకు టైం ఉంటుంది, అన్నిట్లకు టైం ఉంటుంది. అవసరమైంది చేసేదానికి మాత్రం టైం ఉండదు, అనవసరమైన అన్నిట్లకు టైం ఉంటుంది. ఏదైనా అమ్మ నాన్నలకి ఏదైనా హెల్ప్ చేద్దామంటే అవసరమా, ఇప్పుడు ఏం చేస్తాం, నువ్వే తెచ్చుకో మమ్మీ, నా చేతనైతే లేదు, నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది, తలనొప్పి లేస్తుంది, ఎండాకాలం ఎండకు బయటకు ఎక్కడ పోవాలి అని ఆగిపోతూ ఉంటారు. ఎప్పుడైతే సేఫ్ జోన్లో ఉండాలి, ఇప్పుడు కష్టపడొద్దు అనుకునే వాళ్ళు రేపు జీవితాంతం కష్టపడతారు. ఇప్పుడే కష్టపడాలి అనుకునే వాళ్ళు జీవితాంతం సుఖపడతారు, చాలా హ్యాపీగా ఉంటారు. వీళ్ళ హ్యాపీనెస్ని హరించి వేస్తోంది పోస్ట్ పోన్. హ్యాపీనెస్ కావాలంటే పోస్ట్ పోన్ తీసేయాలి. హ్యాపీనెస్ కూడా పోస్ట్ పోన్ అయిపోతాయి నువ్వు పోస్ట్ పోన్ పెట్టుకుంటే, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక 10 రూపాయలు ఉన్నాయి, ఆ 10 రూపాయలు ఖర్చు పెట్టేద్దాం లేదా, కష్టం ఏం లేదు, ఈజీ ఖర్చు పెట్టవచ్చు. కానీ అవతలను ఒకసారి 10 రూపాయలు అడిగి చూడండి, ఇవ్వరు. ఒకవేళ ఇచ్చినా కానీ ఎలా చూస్తారు, 10 రూపాయలు ఒక రకంగా చూసి మరీ అంటారు. అంటే లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ లైఫ్ ఇంపార్టెంట్ అన్న లైఫ్కి పోస్ట్ పోన్ అనేది లైక్ ఏ రస్టింగ్ అనమాట. పోస్ట్ పోన్ అనే పిచ్చి అంటే ఆ తుప్పు పట్టింది అనుకోండి, నీ జీవితం మొత్తం హరించిపోతుంది. ఈ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. బై ప్రాక్టీస్ పోతుంది ఇది. ఎలా ప్రాక్టీస్ చేయాలి అంటే, ఎక్కువ చేసే బదులు కొంచెం చేద్దాం. బుక్ మొత్తం ఒకే రోజు చదివే బదులు చదవలేదు కానీ కొంచెం చదువుదాం. 1% చేంజ్ 100% చేంజ్ అని ఒక మంచి కొటేషన్ ఉంటుంది మేడం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లైట్లో వెళ్తున్నాం, ఒక 1% డిగ్రీ చేంజ్ చేసినాం అనుకోండి, ఇండియాలో ఆగాల్సింది పాకిస్తాన్లో ఆగుతుంది ఫ్లైట్. అలాగా మన లైఫ్ కూడా నీకు ఎంత వాయిదాలో ఎక్కువ ఉంది మనస్తత్వం, కొంచెం చేంజ్గా ఒక 1% డేకి 1% చేంజ్ అయితే 1 year లోపల 100% మన లైఫ్ టర్న్ అయిపోతుంది. అలా కొద్ది కొద్దిగా చేంజ్ చేసుకుంటూ ఉంటే లైఫ్ అనేది ఉన్నత స్థాయికి వెళ్ళిపోతుంది. నిజంగా సార్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రజెంట్ ప్రతి ఒక్కరిలోనే మనం ఇదే చూస్తున్నాం. ఎందుకు అంటే ఎదగలేకపోవడానికి ఫస్ట్ రీజన్ నేను ఇదే అనుకుంటా. ఎవరు కూడా నాకు జాబ్స్ వస్తలేదు, నేను చదివిన చదువుకి అని అంటే చదువు ఎక్కడికి వ్యర్థంగా పోదు. ఇప్పుడు మనం చూస్తున్నాం, డిగ్రీ చదివిన వాళ్ళని కూడా ఖాళీగా తిరుగుతూ, నువ్వు డిగ్రీ చదివావు అంటే నువ్వు ఖాళీగా తిరుగుతున్నావు అంటే నీకు ఫోకస్ లేదని అర్థం. సో పోస్ట్ పోన్ చేస్తున్నావు అని. సో ఇది మానేస్తే ప్రతి ఒక్కరు ఉద్యోగస్తులే అవుతారు, ప్రతి ఒక్కరు సంపాదించే వాళ్ళే అవుతారు. అలాంటి చదువు ఒక్కదానికి ఉద్యోగం వస్తుందని కూడా నేను చెప్పను. మనసులో అనుకోవాలే కానీ చదువుకున్న వాళ్ళే కాదు, చదవడం కూడా రాని వాళ్ళు కూడా ఉద్యోగాలు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సంపాదించాలి అన్న ఆలోచన మనలో రావాలే కానీ మన భారతదేశంలో లేని ఉద్యోగం అనేది లేదు. నేను అనుకుంటుంది ఇదే, లైక్ అడుక్కునేవాడు కూడా సంపాదిస్తున్నాడు ఒళ్ళొంచి. అది కూడా చేయకుండా అవతల వాళ్ళ మీద డిపెండ్ అయ్యే వాళ్ళని చూస్తే వాళ్ళకి ఇంకా ఈ కేటగిరీకే వస్తారని నేను అనుకుంటాను. ఇంకా ఇంత వయసు వచ్చిన తల్లిదండ్రుల మీదో లేకుంటే పక్కన వాళ్ళ మీదో జారబడి డబ్బు కోసం ఆశపడే వాళ్ళు ఖచ్చితంగా ఈ పోస్ట్ పోన్ మనస్తత్వానికి చెందిన వాళ్ళ కిందే అవుతారు. సో ఇదనేది మార్చుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళ లైఫ్లోను కూడా మార్పు అనేది చూస్తారు. వన్స్ ఆ మార్పు చూస్తారంటే ఆటోమేటిక్గా సక్సెస్ని అందుకుంటారు. బట్ ఇంత చక్కగా మాకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత చక్కగా చెప్పినందుకు. అండ్ ఈ వీడియో మీరు చూసారు కదా, అండ్ మీకు ఎలా అనిపించింది అంటే
మీరు ఒకవేళ వీడియో చూస్తున్న వాళ్ళలో మీకు గనక ఇలాంటి ఒక మనస్తత్వం ఉంటే ఫస్ట్ దాన్ని వదిలేసేయండి. సరే పోస్ట్ పోన్ చేయొద్దు అని నేను చెప్పను, ఒకవేళ చేస్తే 1 గంటకు పోస్ట్ పోన్ చేసేదాన్ని ఒక 10 నిమిషాలకి పోస్ట్ పోన్ చేసుకోండి చాలు. 1 గంట తర్వాత నేను చేస్తాను అనే పనిని సరే ఈ ఒక్క 10 మినిట్స్ అయి చేస్తాను అనండి, చేంజెస్ మీరే ఆలోచిస్తారు ఎంత బెటర్ చేంజ్ అనేది వస్తుందో. సో ఇంత చెప్పి ఇంకా ఏమేమి బుర్ర తింటుంది అని అనుకుంటే కనుక ఓకే, ఇంకా ఈ వీడియో ఎక్కడితో నేను ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ నేను మీ ముందుకు ఎప్పటికప్పుడు తీసుకురావడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ టుడే దిస్ వీడియో గాయ్స్, అంతవరకు సెలవు.